హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ డిఎస్సికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి, వీటి లిస్ట్ ఏమిటి, ఇవి ఎక్కడ ఉంటాయి, వీటిని ఎలా తీసుకోవాలి అనేది వీడియోలో చెప్పడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా వీడియోని ఎండ్ వరకు చూడండి. వీటిలో ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయినట్లయితే వాటిని కంపల్సరిగా ఈ మధ్య కాలంలో సేకరించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏదైనా సరే మిస్ అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యి మీరు డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుని రెడీగా ఉండండి. రైట్, ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే మీకు తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సేమ్ టెలిగ్రామ్ గ్రూప్లా ఉంటుంది. ఇందులో మనకి అన్ని కంటెంట్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఉద్యోగ సమాచారం అయితే వస్తూ ఉంటుంది. టెలిగ్రామ్ యాప్ అనేది బ్యాన్ అయ్యే స్థితిలో ఉంది కాబట్టి మనం వాట్సాప్కి అయితే షిఫ్ట్ కావడం జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఈ లింక్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వాట్సాప్ ఉంటుంది, ఇక్కడ జాయిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. రైట్, మనకి డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ అనేది ఈ 2 రోజుల్లో రాబోతుంది కదా. అయితే ఈ ఫైనల్కి తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో ఏ సర్టిఫికేట్స్ అవసరమవుతాయో ఇప్పుడు చూద్దాం. మీకు ఒక్కొక్కటిగా చెబుతూ ఉంటాను. వాటన్నింటినీ కూడా మీరు చూసి అవి ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే వాటిని ఇప్పుడే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. రైట్, మీకు దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఒకసారి లింక్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. స్క్రోల్ చేస్తే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఓకేనా, మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను. రైట్, ఇక్కడ మీరు గమనించినట్లయితే డాక్యుమెంట్స్ లిస్ట్ ఫర్ టీఎస్డిఎస్సి డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2024. అయితే ఇక్కడ మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కరిగా చెప్తాను, క్లియర్గా చూసుకోండి. మీరు డిఎస్సికి అయితే అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది కదా, మీ యొక్క అప్లికేషన్ ఫాము అదైతే కంపల్సరీగా ఉండాలి. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అప్లికేషన్ ఫాము కంపల్సరీగా ఉండాలి. అలాగే మీరు ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ కూడా కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా, ఈ 2 కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. ఓకేనా, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్, అలాగే గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడి అంటే ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, ఇంకా పాస్పోర్ట్ కానీ, వీళ్ళు ఏదైనా సరే ఉండొచ్చు. కంపల్సరీగా అయితే ఆధార్ కార్డు ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, అలాగే కొంతమందికి ఆధార్ కార్డులో కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అలాగే నేమ్ కానివ్వండి, ఇంటి పేరు కానివ్వండి. ఓకేనా, ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోండి. ఏవైనా మ్యాచింగ్ అవ్వకపోతే వెంటనే రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, కంపల్సరీగా వీటిని ఒకసారి వెరిఫై చేసుకొని అన్ని డాక్యుమెంట్స్లో కూడా ఒకే నేమ్, ఒకే డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, ఒకే ఇనీషియల్ నేమ్ ఉండేటట్లు చూసుకోండి. రైట్, నెక్స్ట్ 4వది ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అంటే మీరు డిఈడి కానీ బీఈడి కానీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీటికి సంబంధించి సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ఉండాలా. అంటే మెమోలు కానివ్వండి, బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలా. ఒకసారి చెక్ చేసుకుని అవి రెడీగా ఉన్నాయో లేదో చూసుకోండి. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఇందులో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అలాగే మన యొక్క నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, మదర్ నేమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని ఇవి ఆధార్ కార్డులో, అదేవిధంగా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఒకే విధంగా ఉన్నాయో లేదో చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, మీరు 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే పేరు ఉందో, మీకు ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డులో కూడా ఉండాలి, గుర్తుంచుకోండి. ఓకేనా, చాలామందికి ఇందులో వేరేగా అందులో వేరేగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఒకసారి వెరిఫై చేసుకొని వాటిని చేంజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే 1 to 7th క్లాస్ వరకు అయితే ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, ఇది కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్, అది కూడా ఉండాలండి. ఓకేనా, మీకు ఇవన్నీ కూడా
ఒక లిస్ట్ ప్రకారం డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కటి క్లియర్గా చెక్ చేసుకుని అవన్నీ కూడా సేకరించి ఒక దగ్గర పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఇంకేం ఉంటాయి అనేది. రైట్, ఇంకేంటి సర్వీస్ సర్టిఫికేట్ అండి. సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఏజ్ రిలాక్సేషన్, ఎంప్లాయర్ క్లెయిమ్డ్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సర్వీస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలా. నెక్స్ట్ సర్టిఫికేట్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఈ డిఎస్సికి వారికి అయితే ఆ స్పోర్ట్స్ సంబంధించి డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. మనకి ప్రీవియస్గా అయితే ఈ స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయడం జరిగింది కొంతమంది అభ్యర్థులు. ఇవి కంపల్సరీగా ఉండాలి ఎవరైతే అప్లై చేశారో స్పోర్ట్స్ కోటాలో. రైట్, నెక్స్ట్ సర్టిఫికేట్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫర్ రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి, రిజర్వేషన్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇన్కమ్ ఉంటారు కదా, ఇందులో మీకు ఫాదర్ నేమ్ ఇస్ ఓన్లీ యాక్సెప్టబుల్, ఫాదర్ నేమ్ ఉండేటట్లు చూసుకోండి. మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్లో మీ యొక్క మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ వాళ్ళకి సంబంధించినట్టు ఫాదర్ నేమ్ ఉండేటట్లు చూసుకోండి. అది కూడా కొంతమందికి ఏంటంటే గర్ల్స్కి చెప్తున్నాను, అంటే పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అంటారు కదా. మ్యాక్సిమం మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో మీ యొక్క పుట్టింటి పేరే ఉంటుందన్నమాట, ఇంటి పేరు ఆ పేరే ఉండేటట్లు చూసుకోండి. ఓకేనా, ఆధార్ కార్డు కూడా వేరేగా ఉంటే దాన్ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇమీడియట్గా ఇంటి పేరు ఏ విధంగా ఉంటుందో 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఆ విధంగానే ఉంచుకోండి. ఓకేనా, అలాగే డాటర్ ఆఫ్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఉండాలి. డాక్టర్ ఆఫ్ ఉండి మీ యొక్క నేమ్ ఉండి దాని పక్కన డాటర్ ఆఫ్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అండి. ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎంఆర్ఓలు ఇస్తారు. ఇది కంపల్సరీగా ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుందండి. అంటే ఆధార్ కార్డులో ఏవైతే పేర్లు ఉంటాయో మీ యొక్క నేమ్స్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఆ విధంగా డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు ఫస్ట్ చేంజ్ చేసుకున్న తర్వాతే మీ యొక్క ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఆధార్ కార్డు ప్రకారం అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. అంటే ఎవరైతే ఎకనామికల్లీ వీకెండ్ క్యాండిడేట్స్ ఉంటారో వారైతే తప్పనిసరిగా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే సదరం సర్టిఫికేట్స్ అంటారు కదా, వీటిని తప్పనిసరిగా మనకి ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది పిహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళకి. ఓకేనా, అలాగే మీకు సంబంధించినటువంటి ఏవైనా ఇతర డాక్యుమెంట్స్ అయితే వాటిని కంపల్సరీగా క్యారీ చేసుకోండి. అలాగే మనకి ఫర్దర్గా ఏవైనా డీటెయిల్స్ అయితే వస్తాయో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, ఈ వెబ్ నోట్స్ కానీ, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మనకి వీడియో చేయడం జరుగుతుంది. అది కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీకు ఏవైనా ఇంపార్టెంట్ అప్డేట్ కానీ న్యూస్ కానీ వచ్చినట్లయితే వెంటనే మీకు తెలిపడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇంకేమైనా సర్టిఫికేట్స్ అవసరం అయితే మీకు కంపల్సరీగా అవి ఏంటనేది మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఇవి. ఓకేనా, ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి ఒక్కొక్కరిగా చెక్ చేసుకుని అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని రెడీగా ఉండండి. ఓకేనా, రైట్. మరొకటి ఏంటంటే మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్స్లో కూడా మీకు ఈ మాక్ టెస్ట్లు అయితే షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైతే ఈ గ్రూప్ 2కి గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీతో, బెస్ట్ బుక్స్తో, అదేవిధంగా మంచి మాక్ టెస్టులతో అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి. అలాగే మీకు ఈ టెస్ట్లు కూడా షేర్ చేస్తూ ఉంటాను. కిందన డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే లింక్స్ అయితే ఉంటాయి. అంటే గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ల యొక్క లింక్స్, వాటి మీద క్లిక్ చేసి ఈ టెస్ట్లను అయితే రాసుకోవచ్చు. మీ యొక్క గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3
ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లేకపోతే ఆ లింక్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది. ఒకసారి టెస్టులు అనేవి ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మాక్ టెస్టులు రాయడం వల్ల. సో ఎవరైతే ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. ఓకేనా, ఈ విధంగా చెప్పండి లింక్స్ అయితే ఉన్నాయనేసి, గ్రూప్లో జాయిన్ అవ్వనేసి. ఓకేనా, బయట చూసుకున్నట్లయితే ఈ మాక్ టెస్ట్లు అయితే డబ్బులు పెట్టి అమ్మడం జరుగుతుంది అనమాట. ఈ డబ్బులు పెట్టి ఆ మాక్ టెస్ట్లు కొనుక్కొని రాసుకునే బదులు ఈ ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ఒకసారి రాసిన తర్వాత అవి ఎలా ఉంటాయో, నేను చెప్పేది ఏంటంటే ఆ మాక్ టెస్ట్లకి ఈ మాక్ టెస్ట్లకి తేడా లేదు. అంటే అదే లెవెల్లో మన మాక్ టెస్ట్లో కూడా ప్రశ్నలు అయితే వస్తుంటాయి అన్నమాట. ఓకేనా, డిఫరెన్స్ ఏంటంటే అది డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, ఇది ఫ్రీగా రాస్తారనమాట. ఫ్రీగా రాసింది ఎవరికైనా డౌటే. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఫ్రీ మాక్ టెస్ట్లో కూడా వదలకండి, కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి ఈ వీడియోని. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఒకటే మనవి. రైట్, ఫర్దర్గా ఏవైనా డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయో వాటిని కంపల్సరీగా మీకు తెలపడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే టెలిగ్రామ్ గురించి తెలిసింది కదా, అందుకని వాట్సాప్కి షిఫ్ట్ అయ్యాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చేయండి. మీకు రెగ్యులర్గా లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో డిఎస్సి సంబంధించి, మిగతా ఉద్యోగ సమాచారానికి సంబంధించి ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వీడియో చేయకపోయినా మీకు గ్రూప్స్లో అయితే అప్డేట్ చేస్తాను. కాబట్టి తప్పనిసరిగా గ్రూప్స్లో జాయిన్ అయిపోండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా కనిపించదండి. టెలిగ్రామ్ గ్రూప్ని ఏ విధంగా నమ్ముతారో ఈ వాట్సాప్ గ్రూప్ కూడా అదే విధంగా నమ్మొచ్చు, అంతలా డిజైన్ చేయడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్ కూడా మనకి అలా తయారు చేయడం జరిగింది. మీకు ఎలాంటి డాకా ఉండదు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి కూడా కనిపించదు. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.